పుష్పం ప్రియా చౌదరి మీకు గుర్తుండే ఉంటుంది. బీహార్ ఎలక్షన్ ప్రచారంలో ఈవిడ పెద్ద హాట్ టాపిక్ కూడా. ఎందుకంటే ప్రచారం యావత్తు కూడా ఒక బ్లాక్ డ్రెస్ ధరించి ఫేస్కి మాస్క్ వేసుకుని తాను గెలిస్తే తప్ప ఆ మాస్క్ తీయను అని ప్రతిజ్ఞ చేసింది. ప్లూరల్స్ పార్టీ చీఫ్ ఈ పుష్పం ప్రియా చౌదరి మొత్తం 243 స్థానాల్లో ఈ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డెవలప్మెంట్ స్టడీస్ లో మాస్టర్ డిగ్రీ పొందిన ఈ పుష్పం ప్రియా చౌదరి బీహార్ రాజకీయాల్లో పోటీ చేయడం రెండవసారి. దర్భంగా స్థానం నుంచి పోటీ చేసిన ఈమె 1403 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆమె పార్టీ నుంచి పోటీ చేసిన 243 అభ్యర్థుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటో తెలుసా? నోటాకి పోలైన ఓట్లు కూడా పుష్పం ప్రియా చౌదరికి పోలవ్వలేదు. ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే ఫస్ట్ అందరి ఫోకస్ పడింది ఈ పుష్పం ప్రియా చౌదరి మీద. ఎన్ని ఓట్లు వచ్చాయి ఈమెకి, గెలిస్తే మాస్క్ తీస్తానని చెప్పింది కదా అని చెప్పి అందరూ ఎంతో ఆసక్తిగా చూశారు. ఇంకే ఉంది, 5 years ఆమె మాస్క్ తీయాల్సిన పనే లేదు. దర్భంగాలో తన ఘోర ఓటమికి కారణం ఈవీఎం ట్యాంపరింగ్ అవ్వడం, రిగ్గింగ్ జరగడమే అంటున్నారు. ఎందుకంటే తన సొంత గ్రామంలో తనకి 1000 ఓట్లు పడాల్సి ఉందట. ఆ ఓట్లన్నీ ఏమయ్యాయి? ఖచ్చితంగా రిగ్గింగ్ చేశారు, ట్యాంపరింగ్ జరిగింది ఈవీఎంలు అని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాదు, చాలా పెద్ద తప్పు చేశారు అంటూ బీజేపీని, మోదీని, అమిత్ షాని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.